రాత్రి సమయాల్లో జాయింట్ పెయిన్స్ ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి రాత్రి సమయంలో ఏముంటుందంటే మనకి జాయింట్ ఎట్లా ఉంటుందంటే రెండు బోన్స్ మధ్యలో ఆ బోన్స్ని కలిపి ఉంచుతా క్యాప్స్యూల్ అని ఉంటుంది సార్. సో ఆ క్యాప్స్యూల్ చుట్టూ సైనోవియల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ సైనోవియల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే సైనోవియల్ ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మూమెంట్ అంతా బాగున్నప్పుడు ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అది లూబ్రికెంట్ లాగా వచ్చేసి మూమెంట్ అంతా స్మూత్ రావడానికి హెల్ప్ చేస్తుంది. మీరు నైట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఆ మూమెంట్ ఆ లూబ్రికేషన్ అంతా తగ్గిపోతుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మనకి పీక్లో మిడ్ నైట్లో ఏమవుతుందంటే కార్టిజాల్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. ఆ కార్టిజాల్ అనేది ఏంటంటే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్ అనమాట. సో ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్ దాని ఎఫెక్ట్ అంతా తగ్గిపోవటం వల్ల మనకి జనరల్గా ఈ నైట్ పెయిన్స్ ఎవరిలో వస్తుంది, ఏమైనా అరుగుదల మార్పులు ఉన్నా, లేకపోతే ఏమైనా టెండాన్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా, లేదంటే పెరియాథ్రైటిస్ ఏమైనా ఉన్నా, ఇలా చాలా కండిషన్స్ ఉంటాయి అనమాట. అంటే దేనివల్ల పెయిన్ వస్తున్నాయో, లేకపోతే ఏమైనా బర్సైటిస్ అంటారు, అంటే జాయింట్ చుట్టూ ఉండే బర్స అది ఇన్ఫ్లేమ్ అయినట్టు అవుతుంది అనమాట. సో పగటి పూట మనకున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఏదైతే కార్టిసాల్ ప్రొడ్యూస్ చేస్తుందో నైట్ పూట ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అనమాట. ఆ ఎఫెక్ట్ తగ్గిపోయి లూబ్రికేషన్ కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ లూబ్రికేషన్ తగ్గిపోవడం వల్ల అది నొప్పిలాగా వస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే అట్లా నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చుట్టూతా మజిల్స్ అన్నీ మొత్తం పట్టేసినట్టు అవుతుంది అనమాట మూమెంట్ అవాయిడ్ చేయడానికి. సో కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్ ఎక్కువ అవటం రాత్రిపూట అలా జరుగుతూ ఉంటాయి. దీనికి మనం ఏం చేయాల్సి వస్తుందంటే కొంచెం ప్రాపర్ స్ట్రెచ్చింగ్స్ పెట్టుకోవటం కానీ, జాయింట్ పొజిషన్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వటం కానీ, మన మ్యాట్రిక్స్ కానీ పిల్లో కానీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవటం కానీ, కొంచెం హాట్ ప్యాక్స్, అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం కోల్డ్ కంప్రెషన్ అవి కూడా ఇవ్వచ్చు. అది కొంచెం నమ్ చేసి రిలీఫ్ అయ్యేటట్టు వచ్చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఉదయం లేవగానే కొంచెం ప్రాపర్ స్ట్రెచెస్ చేసి ఆ మజిల్ మూమెంట్ అంతా వాటిని రిలాక్స్ చేసి చేసుకుంటే బెటర్గా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు అండర్లయింగ్ కండిషన్ ఏదైతే ఉందో అదేమన్నా పెరియాథ్రైటిసా, లేకపోతే ఆథ్రైటిక్ చేంజెస్, లేదా టెండనైటిస్, ఇంకేమైనా బర్సైటిస్, అండర్లయింగ్ ట్రీట్మెంట్ని దాన్ని ట్రీట్ చేసేటట్టు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అయితే బెటర్ ఉంటుంది అనమాట.